ఓం నమో భగవతే శ్రీరమణాయ. మూడవ ప్రకరణము దివ్యవాణి. శ్రీ భగవాన్ ఉవాచ. 34. జ్ఞాన వైరాగ్యాలు ముక్తి యొక్క రెండు ముఖాలు. అనాత్మను త్రోసివేయడం వైరాగ్యం, ఆత్మను గుర్తించడం జ్ఞానం. 35. నేను అను స్ఫురణే ఆత్మ. ఆ స్ఫురణ లేనివారెవ్వరూ లేరు కనుక వారందరూ ఆత్మజ్ఞానులే. 36. ఈ శరీరమే నేను అను భావమే అజ్ఞానం. ఈ శరీరం ఆత్మ కంటే భిన్నం కాదని, ఆత్మేనని తెలుసుకోవడమే జ్ఞానం. 37. జ్ఞానికి ఆగామి సంచితములే కాదు, ప్రారబ్ధం కూడా మిగలదు. కర్త పోయిన తరువాత కర్మత్రయం ఎట్లా ఉంటుంది? దశరథుడు చనిపోయిన తరువాత 3 భార్యలు వైధవ్యం పొందలేదా? 38. జ్ఞానికి ముఖ్యమైన గుర్తు సమత్వం. సమత్వం అను మాటలోనే భేదభావాన్ని ఊహించవచ్చు. సమత్వం అంటే భేదాలు గ్రహించకపోవడం కాదు, ఈ భేదాలన్నింటిలోనూ అంతర్గామిగా ఆత్మ ఉందని అనుభవపూర్వకంగా గుర్తించి సమదృష్టి కలిగి ఉండడం. 39. ఆత్మస్థానమైన హృదయం నుండి శిరస్సులో ఉన్న సహస్రారానికి ఒక నాడి ఉంది. దాని పేరు అమృతనాడి. ఆ సహస్రారమే మనస్సు. ఆత్మ తేజస్సు హృదయం నుండి అమృత నాడి ద్వారా సహస్రారానికి చేరి అక్కడ నుండి నాడుల ద్వారా శరీరమంతా వ్యాపించి దశేంద్రియముల ద్వారా బయటకు వస్తోంది. అప్పుడే లోకానుభవాలు కలుగుతున్నాయి. ఈ అనుభవాలు ఆత్మ ప్రకాశం కంటే భిన్నమైనవి కావని గ్రహించడమే జ్ఞానం. 40. జ్ఞాని అయినవాడు మాత్రమే నిజమైన కర్మయోగి కాగలడు. నైష్కర్మను ప్రబోధించిన శ్రీ శంకరులు కూడా దేశాటన చేసి వ్యాఖ్యానాలు వ్రాసి పీఠాలను స్థాపించలేదా? కనుక కర్మ చేయడమా చేయకపోవడమా అనేది ప్రధానాంశం కాదు. కర్మ చేస్తున్నదెవరు అని సదా ప్రశ్నించుకోవాలి. నేను కర్తను అని భావిస్తున్నప్పుడు కర్మఫలాలను తప్పక అనుభవించి తీరాలి. నేను కర్తను కాదు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఒక దివ్యశక్తి తన ద్వారా కర్మ చేస్తున్నదని గ్రహిస్తాడు. ఎంతటి మహోన్నతమైన కర్మ తన ద్వారా జరుగుతున్నా జ్ఞాని నిశ్చలుడై ప్రశాంతుడై ఉండగలడు. కర్మ ఫలితాలు అతనిని తాకనైనా లేవు. తాను కర్త కాదు అనే జ్ఞానం కలవాడే నిజమైన సన్యాసి. 41. మౌనము 4 విధములు. వాచ్మౌనము, నేత్రమౌనము, కర్ణమౌనము, మానసిక మౌనము. కడపటిదియే శుద్ధమౌనము. అదే ప్రధానమైంది. మౌన వ్యాఖ్యాతయే గురుత్తముడైన దక్షిణామూర్తి. మౌనమే అనంత భాషణం. అదియే ఒక్క మాట. అదియే నిక్కమైన ఇష్టాగోష్ఠి. మౌనము నిరాటంకమైన విద్యుత్ ప్రవాహము వంటిది. దీప వ్యజనాదుల కొరకై విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుగించట వంటిది. మౌనభంగం కావించు వాక్కు ఇంతయేలా? మౌనమే ఆత్మకు మారుపేరు. కొన్ని వందల ఉపన్యాసాలు గ్రంథాలు చేయలేని పనిని జ్ఞాని కొన్ని క్షణాలలోనే మౌనం ద్వారా సాధకునిలో వివేకాన్ని నింపగలడు. 42. ముక్తి ఎక్కడో బయటలేదు, నీలోనే ఉంది. ముక్తి కొరకు నీలో నిజమైన తపన కలిగినప్పుడు నీ లోపల ఉన్న గురువు నిన్ను లోపలికి గుంజివేస్తాడు. బయట ఉన్న గురువు నిన్ను లోపలికి తోసివేస్తాడు. అదే గురువు అనుగ్రహం లేక దైవానుగ్రహం. 43. గురువు అనుగ్రహం ముఖ్యమే కాని మానవ రూపధారిగానే గురువు ఉండవలసిన పనిలేదు. మొదట మానవుడు తాను చాలా అల్పుడనని, తనతో పాటు ఈ జగత్తునంతా నియమించే సర్వాధికుడు సర్వజ్ఞుడు అయిన భగవంతుడొకడున్నాడని గుర్తించి ఆయనను భక్తితో పూజించి సేవిస్తాడు. ఒక స్థితికి చేరుకుని జ్ఞానార్హత పొందిన మీదట అతడు సేవించే భగవంతుడే గురువై వచ్చి అతనిని ముందుకు నడిపించుకుని పోతాడు. భగవంతుడు నీలోనే ఉన్నాడు. నీ లోపలకు నీవు మునిగి ఆయనను సాక్షాత్కరించు అని చెప్పడానికే ఆ గురువు వచ్చేది. భగవంతుడు, గురువు, ఆత్మ ముగ్గురు ఒక్కటే. బోధలు, ఉపన్యాసాలు, ధ్యానాలు మొదలైన వాటికంటే గురుని అనుగ్రహ ఫలితంగానే సాక్షాత్కారం కలుగుతుంది. సాక్షాత్కారానికి అవి పరోక్ష సాధనలు కాగా ఇది ప్రత్యక్ష సాధనం.
వాస్తవానికి గురువు అనుగ్రహం నీలోనే ఉంది. ఏ పద్ధతి చేతనైనా మనస్సును దాని మూలంలో నీవు లీనం చేయగలిగినప్పుడు ఆ ఉత్తర క్షణమే నీటి బుగ్గలోంచి నీరు పొంగి వచ్చినట్లు నీలోంచే అనుగ్రహం పొర్లుకుంటూ వస్తుంది. జ్ఞానులతో సాంగత్యం మంచిది. మౌనం ద్వారా వారు చేసే పని కొనసాగుతుంది. గురువంటే స్థూల రూపం కాదు. కావున ఆయన భౌతిక దేహం రాలిపోయిన పిమ్మట కూడా ఆయనతో సాంగత్యం కొనసాగుతూనే ఉంటుంది. భగవంతునిపై నీకు గల భక్తి పక్వమైనప్పుడు ఆయనే గురు రూపంలో నుండి నీ మనస్సును లోపలికి నెట్టుతాడు. లోపల ఆత్మరూపంలో ఉన్నది కూడా ఆయనే కనుక ఆయనే లోపల నుండి సైతం నిన్ను లోనికి లాక్కుంటాడు. సాధనలో ఇదివరకే చాలా వరకు ఉత్తీర్ణులైన వారికెవరికో తప్ప సామాన్యంగా అందరికీ అట్టి గురువు అవసరమే. భగవంతుడు గురువు వాస్తవానికి వేరు కాదు. పులినోట చిక్కినదేది బయట పడజాలనట్లుగా గురుని పరమానుగ్రహ పాత్రులైన వారెవ్వరూ పరిత్యక్తులు కారు. అయినా గురువు నిర్దేశించిన మార్గం వెంటనే నడవడం అత్యంతావశ్యకం. భగవంతుని అన్వేషించడంలో ఎవరికి ఏ మార్గం ఉద్దిష్టమైందో ఆ మార్గాననే వారిని పోనివ్వాలి. బలవంతాన ఒకరిని వేరొక మార్గానికి త్రిప్పజూపడం తగదు. గురువు మొదటి శిష్యుని వెంట వాని మార్గముననే పోయి తగిన సమయం రాగానే నెమ్మదిగా అతనిని పరమపదంలోకి మరలిస్తాడు. మోటారు కారు అతివేగంగా పోతున్నప్పుడు చప్పున ఒక్కసారిగా ఆపినా లేక మలుపు తిప్పినా దాని వలన అపాయం వాటిల్లక తప్పదు. 44. దానం, ధర్మం, నిష్కామకర్మ ఇవన్నీ త్యాగం యొక్క వివిధ రూపాలు. నాది అనుదానిని త్యజించడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. నేనును త్యజించడం వలన జ్ఞానం కలుగుతుంది. 45. తలంపులు కలగగానే వానిని పూర్తి చేయుటకు యత్నింపక ఈ తలంపులు ఎవరికి కలిగినవి అని విచారింపవలయును. ఎన్ని తలంపులు పుట్టినా సరే జాగ్రత్తగా తలంపు పుట్టిన తోడనే ఇది ఎవరికి కలిగినది అని విచారించినట్లయితే నాకు అని తోచును. నేనెవ్వడను అని ప్రశ్నించినచో మనస్సు తన పుట్టిన చోటునకు మరలును. 46. కోర్కెలను తీర్చుట వల్ల గాని నిరోధించట వల్ల గాని కోర్కెలను జయించలేము. తీర్చిన కొద్దీ అగ్నిలో నెయ్యి పోసినట్లు కోరికలు వృద్ధి పొందుతాయి. నిరోధించినచో సందు దొరకగానే అవి రెట్టింపుగా విజృంభిస్తాయి. కోర్కెలను జయించడానికి ఒకే ఒక మార్గమున్నది. కోర్కెలు ఎవరికి కలుగుతున్నాయి అని విచారించటం. నాకు అని జవాబు వస్తుంది. వెంటనే నేనెవడను అని ప్రశ్నించుకోవాలి. ఇట్లా ప్రశ్నించగా నేను అదృశ్యమవుతుంది. నేను అదృశ్యమైతే కోర్కెలు అదృశ్యమవుతాయని వేరే చెప్పాలా? 47. విచ్ఛిన్నం చేయడానికి వీలులేని అనంత సాగరమే నేను. అహంకారం నేను అను తలంపుగా ఈ సాగరం నుండి ఉద్భవిస్తున్న నీటి బుడగ. దీనినే జీవుడని కూడా అంటారు. నిజానికి ఈ బుడగ కూడా నీరే. బుడగ ప్రేలిపోతే సముద్రంలో కలిసిపోతుంది. సరళమైన ఈ సత్యాన్ని చెప్పడానికి ఎన్నో సిద్ధాంత రాద్ధాంతాలు బయలుదేరి గందరగోళపరిచాయి. ఎవరెవరు ఏమేమి చెప్పినా ఆత్మను కనుగొనడానికే. 48. సంకల్పాలను జయించడానికి సులువైన ఉపాయం ఈ సంకల్పాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని ప్రశ్నించుకోవాలి. మనసు నుండి సంకల్పాలు వస్తున్నాయి. మనసునకు మూలమైనదేమిటి? అహంకారం లేక మిథ్యానేను. కనుక మనస్సును అహంకారం ఎక్కడి నుండి పుడుతున్నదో చూడాలి. అప్పుడు అహంకారం అదృశ్యమవుతుంది. 49. ప్రారబ్ధాన్ని నేనెవడను అని విచారణ చేతగాని భగవంతుని పూర్తి శరణాగతి చేతగాని సులభంగా అధిగమించవచ్చు. 50. నేను అంటే ఆత్మ ఏకకాలంలోనే విషయిగా విషయముగా గోచరిస్తుంది. ఈ సంగతిని గ్రహించుటయే జ్ఞానం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియో మీకు నచ్చుతుందో లేదో ఈ వీడియోని చూస్తున్న వారంతా ఒక లైక్ ఇవ్వరు, మీ కుదిరితే ఒక కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే శ్రీ రమణ మహర్షుల వారిని ఈశ్వరుణ్ణి కొలిచేవారికి ఈ వీడియోని షేర్ చేయండి. వారిని మిగతా వారికి షేర్ చేయమని చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.